నమస్కారం అవ్వ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భువనగిరి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి అవకాశం ఉందమ్మా? కాంగ్రెస్ నుంచి అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఎందుకని? కాంగ్రెస్ మాకు అన్ని పేదలకు సోసము మా కాంగ్రెసే కావాలి, కాంగ్రెసే రావాలి. అంటే ఇప్పుడు మరి క్యాండిడేట్ వైజ్ చూసుకుంటే ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, అతని గురించి మనం మీకు తెలుసా? అతని గురించి మాకు ఏమైనా మంచి పని చేస్తుంటేనే మాకు అతని గురించి తెలుసు. ఆయన ఏం మంచి పని మాకు తెలియదు కదా సార్. అంటే మీరు ఎలా పార్టీని బట్టి చెప్తున్నారా? పార్టీని బట్టి కాదు, మా పుట్టుపూర్ణం నుంచి మా తాతల ముత్తాల నుంచి మా కాంగ్రెసే తెలుసు. ఓకే, సో మీ వరకు అయితే మీరు కాంగ్రెస్కి ఇస్తా అంటారు. మరి బీజేపీ ఎందుకని మీరు? బీజేపీ వాళ్ళు ఎవరికి లాభం చేస్తారో, ఎవరికి న్యాయం చేస్తారో, ఎవరికి అన్యాయం చేస్తారో బీజేపీ అంటారు. కానీ బీజేపీ ఎన్నాడు మాకు తెలియజేస్తుంది కూడా. మేము బీజేపీ అయితే ఏం సొమ్ము మేము ఎట్లా ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ ఏం తినలే. కానీ ఈ రోడ్డు మీద బతకటోళ్ళము, ఏదైనా షాపులు పెట్టుకొని బతకటోళ్ళం, మాకు కాంగ్రెస్ నమ్మకం. బూర నర్సయ్య గౌడ్కి ఛాన్సెస్ ఇస్తామన్నా. ఎందుకంటే ప్రజెంట్ లోకల్లో ఏవన్నీ ఉండని, ఈ టీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఇక కాంగ్రెస్ ఉంటుందా సంబంధం లేదు. దేశం పరంగా చూసుకుంటే మాత్రం మోడీ ఓకే, చాలా బెటర్. పూర్వం చూసుకుంటే ఉన్నవాళ్ళు మనకు నార్మల్గా అయితే ఎంపీలు ఎవరెవరు గెలిచినా మనకు సంబంధం లేదు. అంటే మన స్టేట్లో వచ్చినా రాకుండా పెద్ద ప్రాబ్లం లేదు. సెంట్రల్లో మోడీ ఉండాలి. రీజన్ ఏంటంటే నార్మల్గా ఆర్మీ వాళ్ళకి ఇట్లా స్పెషల్ ఫోర్సెస్ ఇంతకుముందు ఇంత బడ్జెట్ ఇచ్చేవారు కాదంట. మనకు తెలియదు, మనం న్యూస్ చూస్తుంటాం కాబట్టి మనకు తెలుస్తుంటుంది. ఇంకొకటి, ఈ ప్రధానమంత్రికి మంచి స్థాయి, గొప్ప స్థానం ఉంది అంటే రీజన్ ఏంటంటే ఆయన వేష భాషణ కానీ, ఆయన మాట్లాడే వాకు, ఆయన మాట్లాడే మాట పద్ధతి, చాణక్య నీతి ఆయన పాటిస్తాడు బాగా. మంచి వ్యక్తి. ఇంకేంటంటే స్వార్థం లేని వ్యక్తి. ఇంకోటి 24/7 వర్క్ చేసే వ్యక్తి ఉన్నాడు పిఎం. అలాంటి పిఎం నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో చూస్తామో చూడడం ఇట్లా మనకు తెలియదు. ఇప్పుడు మనకు చూసుకుంటే భువనగిరి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు క్యామ మల్లేష్ అంటున్నారు, బీజేపీ ఏమో బూర నర్సయ్య గౌడ్. సో వీళ్ళల్లో ఎవరికి అనుకుంటున్నావు నువ్వు ఛాన్సెస్ ఉంటాయని? మా ఊళ్ళో అనుకొని చెప్పాలి కానీ అదే నువ్వు నీ ఒపీనియన్ ప్రకారం ఎవరు అనుకుంటున్నావు? ఏ పార్టీకి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు? అది ఊళ్ళో అనుకున్నాక చెప్తాను. మేము టీఆర్ఎస్లో ఉన్నాం. టీఆర్ఎస్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు మరి? వాళ్ళ వర్క్ బాగుంటుంది అంటారా? మరి ఇప్పుడు అధికారంలో లేరు కదా వాళ్ళు. లేరు, అధికారంలో లేరు. కాంగ్రెస్ ఉన్నది అధికారం. మరి ఇప్పుడు మరి ఈయన బాగానే చేస్తాడంటావా వర్క్? ఏం చేస్తాం మల్లేష్ చేస్తారే అట్టే వాళ్ళు ఉంటారు. ఇళ్ళకి వెళ్ళి అందులోకి, అందులోకి వెళ్ళి ఇళ్ళకి వస్తారు, ఇళ్ళకి వెళ్ళి అందులోకి అవుతారు. ఏ నమ్మకం అనిపిస్తుంది? ఏ పార్టీ? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కి అంటే మరి మీరు పార్టీని బట్టి చూస్తున్నారా, క్యాండిడేట్ బట్టి అంటున్నారు? రేవంత్ రెడ్డి. రేవంత్ అంటే ఇప్పుడు క్యాండిడేట్ వైజ్ తను ఎలా ఉంటుంది తన వర్క్? దాని గురించి ఏమైనా అవగాహన ఉందా? పార్టీ పరిస్థితి చూసి చేస్తున్నాం అంతే, పార్టీని బట్టి. ఓకే, ఆయన క్యాండిడేట్ మేము గుర్తుపట్టే ఖాయం మంచిగా గుర్తాయి, టీఆర్ఎస్ మంచి కూడా గుర్తాయి. కానీ ఎక్కువ ఇప్పుడు హోప్ కాంగ్రెస్ ఉన్నది. ఇంతమంది వెంకటరెడ్డి ఉండే కదా, కాంగ్రెస్ ఉండే ఆయన, ఇప్పుడు ఆయనకే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బూర నర్సయ్య కూడా చాలా ఫేమస్ కదా, ఆయన ఇదివరకు కూడా ఓడిపోయింది కదా. అప్పుడు టీఆర్ఎస్ ఉండే ఓడిపోయింది ఆయన, బీజేపీలో రాడు. బీజేపీలో రాలేడంటవా? భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళేమో క్యామ మల్లేష్ అంటున్నారు, మన కాంగ్రెస్ వాళ్ళేమో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. వీళ్ళల్లో ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయంట? కాంగ్రెస్ అంటే ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలా, తన వర్క్ ఎలా ఉంటుంది? తను బాగా చేస్తాడంటారా? ఎఫిషియెంట్ పర్సన్ అంటారా? ఇప్పుడు రేవంత్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ 20 సంవత్సరాలు పరిపాలిస్తుంది. ఇప్పుడు జనాల అనేది ఏంటంటే ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు. ఎంపీ అంటే ఇప్పుడు సెంట్రల్లో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళదే ఎక్కువ ప్రభావితం ఉంటుంది అని అంటారు. మరి ఇప్పుడు మీరు సెంట్రల్లో బీజేపీ ఉందిగా, కాంగ్రెస్ ఉండాలి. బీజేపీకి టీఆర్ఎస్కి ఎవడు ఓట్లు వేయడు. ఓకే, మోడీ ఇంతవరకు ఏమన్నాడు? నేను దుబాయ్ పైసలు, బయట దేశం పైసలు మొత్తం తెచ్చి మీ అకౌంట్లో వేస్తా. ఏం అమెరికా నుంచి లాక్డౌన్లో పైసలు వచ్చినాయి మస్తు. ఆ పైసలు మొత్తం దీన్ని బియ్యం పంచుతుండే ఏం లాభం? పిరి బియ్యం. ఆ పిరి బియ్యం ఇచ్చినా ఓట్లు వేయం, బీజేపీకి వేయం, కాంగ్రెస్కి వేస్తాం. భువనగిరి నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీల వాళ్ళు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు మరి నేను క్యాండిడేట్స్ కూడా చెప్పలేదు, మీరు కాంగ్రెస్ అనేస్తున్నారు డైరెక్ట్. మాకేందంటే మాకు మోదీ పరిపాలన వచ్చినప్పుడు మాకు తుర్కొల్లకు కూడా ఏం లేదు, ఎవరికి ఏం లేదు, ఇక్కడ ఎవరికి ఏం పెట్టేది లేదు. వాళ్ళు బీజేపీ పాలన ఏముంది? ఇక్కడ
ఏం పని చేస్తున్నా మాకేమైనా చేస్తుర్రా? మాకు మైనార్టీలకు ఏమైనా చేస్తుర్రా ఇల్లు? కేసీఆర్ అంటే కేసీఆర్ మాకేమైనా చేసిండా? కేసీఆర్ కూడా రాడు, బీజేపీ కూడా రాదు. మీరు క్యాండిడేట్స్ ని బట్టి చూస్తారా అండి? పార్టీని కాదు, క్యాండిడేట్ చూసి పెడతాము. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, సీఎం, ఆయన చెప్పినట్టు ఆయన గెలిచినట్టు, ఆయన గెలిపించినట్టు, మల్లరెడ్డి రంగారెడ్డి ఇక్కడ గెలిపించినట్టు అట్లనే చేసి మేము ఆయనకు కూడా ఎంపీ కూడా గెలిపిస్తాం. ఎక్కువ శాతం అయితే మన క్యామ మల్లేష్ గారికి ఉందని నేను అనుకుంటున్నాను. క్యామ మల్లేష్ మన టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఎందుకు క్యామ మల్లేష్ అంటారు? ఎందుకంటే ఇక్కడ లోకల్గా చేరుగూడలో ఉంటాడు అతను, లోకల్గా ఎవరికి ఏమైనా చూస్తాడు. అతను మీకు తెలుసా అండి? తెలుసు. అంటే తను నేచర్ ఇలా యాక్టివ్గా ఉంటాడా? యాక్టివ్గా ఉంటాడు, చాలా అంటే మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు. మంచి క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఓకే అండి, మంచి క్యాండిడేట్. మరి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి కాంగ్రెస్ నుంచి చెప్పలేమండి, ఇక మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు అధికారం వాళ్ళదే ఉంది కాబట్టి బై ఛాన్స్ కూడా రావచ్చు. మేమైతే బీఆర్ఎస్ అని అనుకుంటాం. ఇక్కడ మన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ ఉండదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎందుకు అనుకుంటున్నాను? చామల కిరణ్ పథకాలు, వాళ్ళు చేసే పథకాలను బట్టి ప్రజలు కూడా ఆకర్షితులయ్యి కాంగ్రెస్కే ప్రిఫరెన్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండబట్టి మీరు అలా అంటున్నారా? కాంగ్రెస్ అధికారంలో ఉండబట్టి కాదు, మన కేసీఆర్ గారు మొత్తం అప్పులప్పాలు చేసిపోయాడు. అన్ని 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాలు వేయలే. దళిత బంధు అని దళిత బంధు వేయలే. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని డబుల్ బెడ్రూమ్ లేకపోయా. డాక్రా మహిళలకు రుణాలు ఇప్పిస్తామని రుణాలు, పౌల రోడ్డు రుణాలు లేవు. అగ్రికల్చర్లో కూడా సబ్సిడీలు మొత్తం తీసేసి ఏ పథకాలు లేకుండా చేసాడు. ఇప్పుడు బీజేపీలో మన ఈయన బూర నర్సయ్య గౌడ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ ఎక్కువ లేదండి, జనాకర్షణ లేదు. తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ కూడా లేదు. బీఆర్ఎస్ పైన మీ ఒపీనియన్? క్యామ మల్లేష్ ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండి పార్టీ మార్చి మళ్ళీ బీఆర్ఎస్లో పోయి ఎంత చేసినా కానీ అది వేస్ట్. కాకపోతే డబ్బు ఖర్చు పెడతాడు, కానీ డబ్బు ఖర్చు పెట్టినా కానీ తీసుకుంటారు, ఓట్లు మాత్రం వేయరు. బీజేపీ అంటే ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ క్యాండిడేట్ గురించి ఏమనుకుంటున్నారు? అంటే ప్రీవియస్ అతను ఎంపీగా వేరే చేశాడు కదా, ఎంపీగా గెలిచాడు ప్రీవియస్. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి చేస్తున్నాడు క్యాండిడేట్గా. సో తనకి ఎలా ఉండబోతుంది? బీజేపీ అనుకుంటున్నాను చాలా. బీజేపీ అంటే మీరు పార్టీని బట్టి చెప్తున్నారా, క్యాండిడేట్ని బట్టి? కాంగ్రెస్ క్యాండిడేట్ చూడండి, ఇగో రోడ్స్ కానీ ఇక్కడ మోరి కానీ అది క్లోజ్ చేయరు. ఈ రోడ్ ఎన్ని రోజులు అయింది తవ్వి చేయటనే లేదు. అప్పటి నుంచి అట్లనే ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ఎలక్షన్స్ అయినాయి. అదేమన్నా అంటే కమిషన్ అది శాంక్షన్ కాలేదంటారు. ఓటు వేయాలంటే మరి ఏమన్నా చేయాలి కదండి. ఇప్పుడు ఈ మల్లారెడ్డి అంటే ఆయనకు, ఇప్పుడు మల్లేష్ అంటే ఆయనకు ఇంతకుముందుకి ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు లేదు ఇక ఆయనకు. ఏమైనా కానీ ఇప్పుడు ఆ బూర నర్సయ్య గౌడ్ కూడా ఇంతకుముందుకి ఉన్నాడు, ఆయన ఏం పని చేయలేదు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్కి వెళ్ళి నువ్వుతుండు కదా, ఆయనకే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఛాన్స్ ఉంది. అంటే ఆయన జనాల మనిషి బాగా తిరుగుతాడు, జనాలలో తిరుగుతాడు, అవి పనులు కూడా చేపిస్తాను బాగానే చేస్తాడా? ఓకే. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? వీళ్ళ ముగ్గుట్లో క్యామ మల్లేష్ అండ్ ఈయన బూర నర్సయ్య గౌడ్, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు రావచ్చు. మరి క్యామ మల్లేష్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? క్యామ మల్లేష్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బాగానే ఉంది, ఆయనకు కూడా ఛాన్స్. అతని గురించి ఏమన్నా మీకు తెలుసా, అంటే ఐడియా ఉందా ఏమన్నా? అతని గురించి అంటే పెద్ద మనకి ఐడియా ఏం ఉండదు. అంటే తను రైట్ క్యాండిడేట్ అంటారా బీఆర్ఎస్ వాళ్ళు ఎంచుకున్నందుకు? ఆయన అయితే ఆనాడు సంది సీనియర్ నాయకుడే. ఆయన ఒకవేళ గెలిచినా కానీ ఏమన్నా పని చేయగలుగుతాడు మన సైడు.